చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు తప్పటం లేదు. వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ ను చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ వేసింది ఏపీ ప్రభుత్వం. డబ్బులు డ్రా చేసుకోవడానికి పెన్షన్దారుల అవస్థలు పడుతున్నారు. నిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాలో 2 మృతి చెందారు. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో చనిపోయారు. గత నెలలో పెన్షన్ల కోసం వెళ్లి 39 మంది వృద్ధులు మృతి చెందారు. ఇంటికొచ్చే పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై పెన్షన్దారులు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీలో అవతాతల పెన్షన్లకు పచ్చ కుట్రల వల్ల ఇబ్బందులను అధిగమించేలా అడుగులు వేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. బ్యాంక్ అకౌంట్స్ లేని అవతాతల ఇంటికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్స్ అందిస్తున్నారు. నిన్న మేడే సందర్భంగా సెలవైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు టెన్షన్గా పెన్షన్ అందించింది. 49 లక్షల మంది లబ్ధిదారులకు 1471.22 కోట్ల రూపాయలను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసింది. రైట్, మొత్తం ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో వృద్ధులకు పెన్షన్ కష్టాలు తప్పని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రలో చూస్తున్నాం. దాదాపు 58 నెలలు ఇంటికే డైరెక్ట్గా వచ్చి పెన్షన్లు అందించిన వాలంటీర్లు ప్రస్తుతం లేరు. సో ఏ రకమైన కష్టాలు పడుతున్నారు? అయితే వృద్ధులకు, వికలాంగులకు ఇంటికెళ్లే అందించే ఏర్పాటు అయితే ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది, ఏంటి మీ దగ్గర ఓవరాల్ అప్డేట్స్? మరి ఈరోజు ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు చేసినటువంటి క్షుద్ర రాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు తెచ్చినటువంటి ఆ తంటాతో ఈ పెన్షనర్లు మండి టెండర్లో అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలవుతున్నప్పటి నుండి కూడా పెన్షనర్లకి కష్టాలు వచ్చాయి. దాదాపుగా 58 నెలల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి ఇంటింటికి పెన్షన్ అన్నది ఎప్పుడైతే ఎన్నికల కోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందో ఒక్కసారిగా చంద్రబాబు తన క్షుద్ర రాజకీయం పడగ విప్పి కాటేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఫిర్యాదు వలన డీబీటీ విధానంలో అధికారులు పెన్షన్ అమౌంట్ని జమ చేశారు. మొత్తం ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షనర్లు 75% మంది, అంటే సుమారు 49 లక్షల మందికి 1471 కోట్ల రూపాయలను దాదాపుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డీబీటీ విధానంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేయమని చెప్పి ఆదేశించినటువంటి తరుణంలో 1400 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. మరొక వైపు 25% ఎవరైతే బ్యాంకు ఖాతాలు లేనివారు, వికలాంగులు, బెడ్ రిడన్ ఆ పేషెంట్లు, వీల్ చైర్ పైన వెళ్ళేవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి అందించాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అయినటువంటి 49 లక్షల మంది పెన్షనర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడు కూడా ఆయా వాళ్ళకి ఖాతాలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉదయం నుండి దాదాపుగా ఉదయం 10 గంటల నుండి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి. అధికారులు అయితే డబ్బులు జమ చేశారు, కానీ ఆ డబ్బులు జమ చేసినటువంటి డబ్బుల్ని డ్రా చేసుకోవడం కోసం ప్రతి బ్యాంకు చుట్టూ ఆ ఖాతా ఏ బ్యాంకు ఖాతా ఎవరి దగ్గర ఉందో ఆ వృద్ధులు తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ముమ్మాటికి నిన్న మొన్నటి వరకు లేనటువంటి అవస్థ, నిన్న మొన్నటి వరకు లేనటువంటి సమస్య. కేవలం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎవరైతే మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కోసం ఒక సంస్థను పెట్టి పనిచేసి చంద్రబాబు ఆ చేతిలో రిమోట్గా మారినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల వలన వాలంటీర్ని ఈ పెన్షన్ల పంపిణీలు ఇన్వాల్వ్ చేయొద్దని చేసినటువంటి కంప్లైంట్ వల్ల మళ్ళీ ఈ కష్టాలన్నీ కూడా మొదలైనటువంటి పరిస్థితి. సో చంద్రబాబు ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షనర్ల అవస్థలు పడ్డారో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పెన్షనర్లు ఏ విధంగా మండు టెండర్లో ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి కూడా అదే జరుగుతుంది. వాస్తవానికి గత నెలలో ఇచ్చినటువంటి ఫిర్యాదు, గత నెలలో పెట్టినటువంటి ఈ పితూరి వల్ల పెన్షనర్లు గ్రామ సచివాలయాల్లో పంపిణీ చేశారు. గ్రామ సచివాలయాల్లో పంపిణీ చేసినప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది డీబీటీ విధానంలో వేయాలని చెప్పి టీడీపీని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేయాలని చెప్పి కోరింది. అయితే వాస్తవానికి అందుబాటులో ఆ ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 20% మందికి ఇప్పుడు ఆ ఇంటింటికి వెళ్ళిస్తున్నారు, మిగిలిన 70% మంది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, చంద్రబాబు చేసినటువంటి ఫిర్యాదు వల్ల ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. సో మండు టెండర్లోని దాదాపుగా వడగాల్పులు వస్తూ ఉన్నాయి. 43 డిగ్రీలకు పైబడి ఆ ఎండలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో బ్యాంకుల చుట్టూ
అన్నట్టు సతీష్. ఆ నోటి దగ్గర అన్నాన్ని గద్ద వచ్చి తన్నుకెళ్ళినటువంటి తరుణంలో తన్నుకెళ్ళినటువంటి చందంగా ప్రశాంతంగా ఇంటి దగ్గర పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్ల పార్టీ చంద్రబాబు చేసినట్టు క్షుద్ర రాజకీయం ఇప్పుడు శాపంగా మారింది. రైట్, గత నెలలో చూసాం 39 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 2 చనిపోయిన పరిస్థితి, ఎండలు తాళలేక. సో ఏం బావుకున్నట్టు ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా వృద్ధులకి అందాల్సిన పెన్షన్ని ఆపి వాళ్ళు బావుకున్నదేంటి, వాళ్ళకు వచ్చిందేంటి? ఇందులో క్లియర్గా అర్థమవుతుంది, కేవలం రాజకీయం కోసం రాజకీయంగా ఏదో వాలంటీర్ల వ్యవస్థ పైన సచివాలయ వ్యవస్థ పైన ఒక బురద జల్లాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ బెనిఫిషరీస్ ఎవరున్నారో అన్నది కూడా కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆలోచించుకున్నా, అల్టిమేట్గా ఎవరు నష్టపోతున్నారన్న అంశాన్ని కూడా ఆలోచించుకున్నా చేసినటువంటి ఫిర్యాదులు కక్షపూరితంగా ప్రతిరోజు వాలంటీర్ల పైన ఫిర్యాదు చేయడం, ప్రతిరోజు వాలంటీర్లని ప్రభుత్వ కార్యకలాపాలకు దూరం చేయడం అన్నది పనిగా పెట్టుకొని ఫిర్యాదులు చేశారు. సో ఈ ఫిర్యాదుల వల్ల పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ మిగిలిన వాటికి పెన్షన్లు కూడా కనీసం వ్యత్యాసాన్ని కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మిగిలిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్ని దూరం పెట్టినా అది కాస్త కొద్ది రోజులు ఇబ్బంది అయినా తట్టుకునేటువంటి పరిస్థితి. కానీ పెన్షనర్లకి ఖచ్చితంగా 1వ తేదీన అందించాలి. అందరూ 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏదైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఇందులో తలసీమ లాంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బెడ్ రిడన్ శాశ్వతంగా మంచాన పడినటువంటి నిర్భాగ్యులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా వాలంటీర్లని అడ్డుకట్టు వేసి వాలంటీర్ల వ్యవస్థ పైన ఒకవైపు కోర్టు కేసు వేసి స్వయంగా చంద్రబాబు నాయుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఎన్నికల సంఘానికి. జనవరిలో అచ్చెన్నాయుడు వెళ్ళి స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ పెన్షనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ల పంపిణీ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుండి తప్పించాలి, వాలంటీర్ల ద్వారా ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ప్రజలు ఇంటికి అందించకూడదు, ప్రజలకి జరుగుతున్న ప్రయోజనాన్ని అడ్డుకోవాలి ఎన్నికల కోడ్ పేరుతో అన్నదే ఇప్పుడు ఒక రాక్షస క్రీడగా మారినటువంటి పరిస్థితి. సో ఆ క్షుద్ర రాజకీయ ప్రభావం అన్నది ఇప్పుడు అల్టిమేట్గా వృద్ధుల మీద పడింది. గత నెలలో 39 మంది మరణించారు. ఈరోజు వడగాల్పులు ఈ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఈసీ ఆదేశిస్తే దాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్న వనరులు వాలంటీర్లు దాదాపు 2,60,000 మంది ఉంటే ఆ వ్యవస్థను ఒక్కసారిగా పక్కకి తీసేస్తే డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం సాధ్యం కాదు. అదే ఇప్పుడు ప్రభావం చూపుతుంది. ఇది కేవలం చంద్రబాబు చేసినటువంటి ఒక క్షుద్ర రాజకీయం వల్ల వచ్చినటువంటి నష్టంగానే పెన్షనర్లు బాధపడుతున్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్, మొత్తానికి చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. ఆయన అననీయులు నిమ్మగడ్డ రమేష్తో వాళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర మొత్తానికి ఆయన హయాంని గుర్తు చేస్తున్నారు ప్రజలకు, వృద్ధులకు. వాళ్ళే స్వయంగా బ్యాంకులకు వెళ్ళి ఎండ వాన అని చూడకుండా ఎండ మండు టెండల్లో వాళ్ళు క్యూలో నిలబడి ప్రాణాలకు తెగించి వాళ్ళు పెన్షన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించి ఒకంత వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. కానీ వృద్ధులు అవ్వచ్చు, వికలాంగులు, అలాగే అందరూ కూడా 58 నెలలు వాళ్ళకి ఏ రకంగా పెన్షన్ వచ్చింది అనేది మాత్రం మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందో, ఎన్నికల ముందు అది వాళ్ళకి ఎక్కడ కలిసిస్తుందో అని చేసిన వాళ్ళ కుట్ర ఈ రకమైన ఫలితాలను ఇస్తుంది అనేది వాళ్ళు ఊహించకపోవటం అనేది వాళ్ళ అమాయకత్వం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.